హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి మోడల్ మంచం తెచ్చానండి. ఆ వుడ్ మంచం, అది సైజ్ వచ్చి 6 మంచం అండి. అది ఆ మంచం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాం, చూడండి ఒకసారి. ఇది 6 మంచం. ఈ మంచం డిజైన్ వచ్చి చూడండి ఒకసారి. డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ చివరి నుంచి ఇక్కడ సగం వరకు కూడా మొత్తం డైమండ్లు ఉంటాయండి. డైమండ్ల మధ్యలో చాలా రౌండ్గా బొత్తి కింద ఉండి చక్కగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ మధ్యలో చూడ చక్కగా ఒక బొకేలో ఉంటుంది. ఇటు ఫ్లవర్ ఉంటుంది. ఇదంతా బొకేలో ఉండి చక్కగా చుట్టూ కూడా ఇది చాలా అందంగా ఉంటుందండి. ఇది తాడు టైపులో అల్లిక టైపులో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ పైన ఈ కరువు కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ షేప్ కూడా చక్కగా చూడండి, చాలా ప్లెయిన్గా అందంగా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ ఒక ఎత్తైతే కనుక ఈ మంచానికి ఈ కోట్ చూడండి ఒకసారి. ఇదంతా కూడా ఏకపోడు అండి, హైట్ చాలా బాగుంటుంది. ఈ పైన బాల్ అయితే కనుక చాలా అందంగా ఉంది చూడండి, నిగనగలాడిపోతుంది చక్కగా. చాలా బాగుంది, రౌండ్గా అందంగా ఉంది. ఈ కోడికి తాళ్ళు కూడా చాలా అందంగా నైస్గా ఉంటుందండి. ఈ మంచానికి చెక్కుడు కూడా మిషన్ చెక్తామండి. డిజైన్తో కూడా వుడ్ తోటి చక్కగా మిషన్ చెక్తామండి. చాలా బాగుంటుంది. ఈ మంచానికి కూడా పాలిష్ కూడా అండి, మన వాటిదంతా కూడా గన్ పాలిష్. ఈ గన్ పాలిష్ వల్ల ఏంటంటే మనం వాటర్తో కడుక్కున్నా తడగొట్టి దురుచుకున్నా షైనింగ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అండి. ఈ మంచం అంతా కూడా మొత్తం టేక్ వుడ్ అండి, ఒరిజినల్ టేక్ వుడ్ అండి. ఈ వుడ్ అంతా కూడా ఏంటంటే మనం ఫుల్గా డ్రై అయిన తర్వాతే మంచం తయారైన వస్తుందండి. ఈ మంచం మనకు కావాలంటే 5 వారాలు కూడా మోడల్ తీసుకొచ్చండి. ఇది 6 మంచం అండి. ఇది 5 వారాలు కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ మంచానికి చూడండి ఒకసారి, జాయి కూడా చాలా అందంగా జాయిగా పడుతుంది. చూడండి ఒకసారి. ఇటువైపు కూడా చక్కగా డైమండ్ల కింద వచ్చి మధ్యలో బొత్తి కింద వచ్చి చాలా బాగుంది. దీని మధ్యలో కూడా చక్కగా చూడండి ఒకసారి, చక్కగా బొత్తి వచ్చింది. ఈ బొత్తి చాలా అందంగా మొత్తం రౌండ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మనకు బాల్ వచ్చేమో 70 కూడా ఉంటుందండి. వడలకు వచ్చేమో 6 అడుగులు వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈ మంచానికి మీరు పైన చూసినట్టే కనుక ఈ తోడు కూడా వస్తుంది. పైన బద్దకి అల్లిక టైప్లో తోడెడుతుంది. చాలా అందంగా చాలా అందంగా ఉంటుంది. ఈ మంచానికి కాళ్ళ దగ్గర లెక్క చూసినట్లయితే కనుక ఇది సింహం పాదం అండి. చక్కగా పులిపాదం అంటారు కదండి, చక్కగా రౌండ్ చక్కగా షేప్ చాలా అందంగా ఉంటుంది. ఈ కార్నర్లో మొత్తం అంతా కూడా ప్లెయిన్ అండి, తుడుచుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. డస్ట్ కూడా పెట్టినా సరే చాలా బాగుంటుంది. ఈ అల్లిక ఇలాగ మొత్తం ఇలా చివరికి నిలువు బట్టి కూడా కలిసిపోతుంది. ఇలాగ అల్లిక చాలా బాగుంటుంది. సైడ్ బట్టి కూడా చాటొచ్చి మీకు చాలా అందంగా ఉంటుందండి. ఈ డిజైన్కి మధ్యలో మీరు చూసినట్టయితే కనుక చిన్నగా ఒక మొక్క కింద వచ్చి చాలా అందంగా ఉంటుందండి డిజైన్ అండి. మళ్ళీ హెడ్ బోర్డులో వచ్చినట్టుగానే ఈ పక్క కూడా డైమండ్లు వస్తాయండి. చాలా బాగుంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. మనకి 2 వైపులు కూడా పులిగోళ్ళు వస్తాయండి. సైడ్ బట్టలు కూడా ఇదే డిజైన్ వచ్చి చాలా అందంగా ఉంటుంది. చాలామంది అంటారండి, కలెంలో కూర్చుంటే కనుక అంత బరువు కాయదు, వెయిట్ ఉండదు అంటారండి. మీరు కూర్చున్నా సరే పడుకున్నా సరే అంత వెయిట్ అయినా సరే ఆగిద్దండి. చూడండి చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా సరే చక్కగా ఎక్కడానికి కూర్చోడానికి కూర్చుని ఎక్కడానికి చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుందండి. అదేవిధంగా మన కాళ్ళ దగ్గర కూర్చున్నట్టయితే కనుక ఎంత వెయిట్ అయినా సరే లావుగా ఉన్న వాళ్ళైనా సరే కూర్చున్నా సరే ఇబ్బంది ఉండదండి. కంఫర్ట్గా చక్కగా కూర్చుని ఇలా కాళ్ళు ఇలా చాపడం కూడా చాలా అందంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వాటర్ టెస్ట్ చేద్దామండి. ఎందుకని ఈ టెస్ట్ చేద్దామండి అంటే మన యూజర్లు చాలామంది కూడా వర్షంలో కానీ లేకపోతే ఒకవేళ ఇంట్లో పిల్లల గట్ట నీళ్లు కానీ పోస్తాను మంచం మీద అయిద్దా ఏంటని అడుగుతున్నారు. మీకు మన దగ్గర కొనుక్కున్న మంచం మీద వాటర్ కట్టపడిన ఏ ఇబ్బంది ఉంటుందండి. ఒకసారి కలిసి చూసుకోవచ్చు. ఒకసారి